70 అంశాలపై ఏపీ మంత్రిమండలి భేటీ కొనసాగుతుంది. 1,00,000 కోట్లకు పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. మోంతా తుఫాను ప్రభావంపై మంత్రిమండలిలో చర్చిస్తున్నారు. సిఆర్డీకి ఎన్ఏఎఫ్బిఐడి 7,500 కోట్ల రుణం తీసుకునేందుకు ఆమోదం తెలపనుంది. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుపై చర్చించనున్నారు. 70 అంశాలపై ఏపీ మంత్రిమండలి భేటీ కొనసాగుతుంది. భేటీ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సత్య, సుమారు 70 అంశాల ఎజెండాగా ఏపీ మంత్రిమండలి సమావేశం కొనసాగుతోంది. ఈసారి అజెండా చాలా విస్తృతంగా ఉండడంతో సమావేశం కాస్త సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మంత్రిమండలి సమావేశం ప్రారంభంగానే కేబినెట్ హాల్కు వచ్చిన ముఖ్యమంత్రి వెంటనే మెంతా తుఫాను సమయంలో క్షేత్రస్థాయిలో అందరూ కూడా బాగా పనిచేశారని సీఎం అభినందనలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు తక్షణ సాయం అందించడంలో కృషి చేశారని అభినందించారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగం పూర్తి సమన్వయంతో పనిచేయడం వల్లే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చాలా వరకు తగ్గిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆర్టీజీ సెంటర్ నుంచి నిరంతర పర్యవేక్షణ, టెక్నాలజీ సహాయంతో ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించగలిగామని కూడా ముఖ్యమంత్రి మంత్రిమండలి సమావేశం ప్రారంభంలోనే పేర్కొనడం జరిగింది. మంత్రులు, అధికారులు, యంత్రాంగం టీమ్ స్పిరిట్ తో పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని కూడా చెప్పడం జరిగింది. మీరంతా కష్టపడి పనిచేశారని కూడా ఆయన ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలిపినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఈ రోజు మంత్రిమండలిలో పలు కీలక అంశాలపై చర్చించబోతున్నారు. ముఖ్యంగా 69 అంశాల నుంచి 70 అంశాల వరకు కూడా ఈ రోజు కేబినెట్ ముందుకు వచ్చాయి. మొత్తం తీసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ నైబర్హుడ్ వర్క్ స్పేస్ పాలసీని 2025-30కి సంబంధించి ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర వేయబోతున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ 2025-30కి కూడా ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర పడబోతుంది. ఐటీ శాఖకు సంబంధించి సుమారు 10కి పైగా అంశాలకు సంబంధించి ప్రతిపాదనలకు ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతోంది. విశాఖ, తిరుపతి, కుప్పం, కర్నూలు తదితర ప్రాంతాల్లో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి భూములు కేటాయిస్తూ ఈరోజు కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. 12వ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న సుమారు 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులకు కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతోంది. వీటితో పాటు పలు కీలకమైన అంశాలు కూడా ఈరోజు కేబినెట్ ముందుకు రాబోతున్నాయి. సిఆర్డీఏ ఎన్ఏఎఫ్ఐడి నుంచి 7,500 కోట్లు రుణం తీసుకునేందుకు రుణ మంజూరు పత్రాన్ని ఇప్పటికే పొందింది. దానికి సంబంధించి ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర తెలియజేయడంతో పాటు మరో 1,500 కోట్ల అదనపు రుణం తీసుకునేందుకు కూడా ఈరోజు కేబినెట్లో ఆమోదం పడనుంది. దీంతో మొత్తం 9,000 కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి సిఆర్డీఏకి కొత్తగా సమకూరనుండబోతున్నాయి. అదేవిధంగా 14-15 తేదీల్లో విశాఖలో జరిగే ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏదైతే ఉందో, ఏ విధంగా మొంతా తుఫాన్లో అందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేశారు, అదేవిధంగా మంత్రులు ఎవరెవరికైతే బాధ్యతలు అప్పగించో వారందరూ కూడా పూర్తి స్థాయిలో పనిచేసి ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా విస్తృత ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాష్ట్ర యువతకు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి ప్రతిపాదించే అవకాశం ఉంది. దీంతోపాటు ప్రతిపాదిత డ్రోన్ సిటీకి భూమి కేటాయింపు పైన కూడా ఈరోజు మంత్రిమండలిలో ఆమోదం తెలపబోతున్నారు. సింగపూర్ ప్రభుత్వంతో విశాఖ పార్ట్నర్షిప్ సమ్మిట్లో కుదరనున్న ఒప్పందాలకు సంబంధించి కూడా ఈరోజు చర్చకు రాబోతున్నాయి. ముఖ్యంగా డిజిటల్ గవర్నెన్స్, సుస్థిర పట్టణ పరిపాలన, రియల్ టైం గవర్నెన్స్, సుస్థిర అభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధిపై కూడా వ్యవస్థీకృత సామర్థ్యాల పెంపుకు సింగపూర్ గవర్నమెంట్తో చర్చించి వారితో ఒప్పందం కూడా కుదుర్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తోంది. దీనిపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇప్పటికే 14-15వ తేదీన ఏదైతే సమావేశం పార్ట్నర్షిప్ సమ్మిట్ జరగబోతోందో దీనికి సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకునే ఎందుకు అథారిటీని సంబంధిత అధికారులు కేటాయిస్తూ ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర వేయబోతున్నారు. అసైన్డ్ భూముల బదిలీ సవరణ చట్టానికి సంబంధించి బిల్లుకు కూడా ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర వేయబోతున్నారు. తాకట్టు పెట్టి అప్పు తెచ్చి ఇళ్లు పూర్తి చేసేందుకు వీలుగా ఏపీ టిట్కోకు వివిధ జిల్లాల్లో వందలాది ఎకరాలను బదలాయిస్తూ, అంటే అందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఏపీ టిట్కోకి భూములు కేటాయిస్తూ వాటిని బ్యాంకుల ద్వారా రుణాలు పొంది ఆ ఇళ్లన్నింటినీ కూడా లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేసేందుకు కూడా ఆమోద ముద్ర వేయబోతున్నారు. అదేవిధంగా బందరు మాచవరం రవాణా శాఖకు సంబంధించి కేటాయించిన 1.60 ఎకరాల భూమిని రవాణా శాఖకు సంబంధించిన దాన్ని తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా శాఖకు కేటాయించేలా ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. మొత్తం 33 ఏళ్ల పాటు ఏడాదికి 1,000 రూపాయల చొప్పున లీజు ప్రాతిపదికన దీన్ని కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక పార్టీ కార్యాలయాలకు భూ కేటాయింపులకు సంబంధించి కూడా అటు తిరుపతిలో కూడా ఇటువంటి నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. దీంతో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపుల అంశాలపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చకు రాబోతున్నాయి. రైట్ సత్య.